అందుకని నిజమైన ద్రాక్షవల్లిని నేను, మీరు తీయగలరు అన్నాడు. ఆయనతో అంటు కట్టబడాలి, మరలా మనము కట్టబడాలి, దిగవేలు చేయబడాలి. ఏమండి, కట్టెలు మండుతున్నప్పుడు ఎన్ని కట్టెలు వేసినా ఇంకా బాగా మండుతాయి. కట్టెలు ఆరిపోయిన తర్వాత నువ్వు ఎన్ని కట్టెలు పెట్టినా ఈ కట్టాలి కాబట్టి ఆ కట్టాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలి, మండుతున్నప్పుడే ఇంకా ప్రార్థన ఎక్కువగా ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. అలాగా ఈ ప్రజలందరూ కూడా గోడను కట్టి లాస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము చేయ పని గొప్ప. ప్రజలు హల్లెలూయా. మనం చేసేటువంటి పని ప్రార్థన అనేది చాలా గొప్ప పని. దీనికి మించిన పని ఈ లోకానికి ఏది గొప్పది కానే కాదు. ఒకవేళ కోర్టులు ఉంటే మనం ఒక 6-7 సంవత్సరాలు వాటిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది, దాన్ని తినడానికి మాత్రం అవకాశము ఉండదు కదా. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది. వాళ్ళు కూర్చునే కుర్చీ బంగారంతో తయారు చేయబడింది, వాళ్ళు తినే కంచం బంగారంతో తయారు చేయబడింది, వారు తాగే నీళ్లు కూడా ఆ గ్లాస్ కూడా బంగారంతో ఉంది. కానీ స్వీట్ వస్తే అంటున్నారు, ఏమంటే స్వీట్ వస్తే మటన్ వస్తే అంటున్నాం. మరి వాళ్ళు తినేది ఏంటి? శూన్యం. మన బాడీలో ఏది వేసినా సరే వేసిన అన్నిటి జరుగుతుంది కదా. కాబట్టి ఇది కావాలి. దాని అదే ప్రార్థన చేస్తుంది, అయ్యా నేను తినడానికి ఆహారం ఉండడానికి ఇల్లుంటే చాలు, నాకు మిగతానికి ఏమి వద్దంటాడు. ఎక్కువైతే మళ్ళా దేవుడు ఎక్కడ ఉందని కూడా నేను అడుగుతున్నామో, కాబట్టి నాకు తలుపు మాత్రం చాలు అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మళ్ళా నీ యొక్క గోడను కట్టుకునేటువంటి అవకాశాన్ని మళ్ళీ ఇచ్చాడు. కాబట్టి 25 సంవత్సరం నీకు ఇచ్చాడు అంటే మళ్ళా నీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని అర్థం, అంతేనా? ఆ 3 సంవత్సరాలు ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఫలించకపోతే ఆ తోట మనకు బ్రతుకులాడుతున్నాడు. ఈ సంవత్సరం వల్ల నాకు అవకాశం అన్నాడు. ఎందుకు ఇవ్వమన్నాడు? ఈ సంవత్సరం అయినా ఫలిస్తుందేమో అని. మనకి 2025 సంవత్సరాలు వచ్చిందని సంకలం కొట్టుకోవడం కాదు, కానీ ఈ సంవత్సరం అయినా సరే నేను ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి, నా కుటుంబం కట్టబడాలి, నేను కట్టబడాలి, నా వ్యక్తిగత జీవితం కట్టబడాలి, నా గ్రామం కట్టబడాలి అని ఒకవేళ నీ యొక్క మంచి మనసుతో ఆలోచన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి నీ గ్రామాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు చెప్పాలి అంటే యోసేపును బట్టి యోసేపు యొక్క యజమానులు దీవించబడింది, ఆ దేశం దీవించబడింది, రాబోయేటువంటి కలుగు నుంచి కాపాడబడింది. అవును కదా. ఇదంతా చెప్పాలంటే పెద్ద చరిత్ర. మీకు